హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు? తినడానికైతే అబ్బా బిర్యానీ అంటాం, అదే చేయాలంటే వామ్మో బిర్యానీ అంటాం. ఎంత కొత్త వారైనా సరే ఈజీగా చేసుకునేలా టిప్స్ చెప్తూ ఈరోజు నేను బిర్యానీ చేయబోతున్నాను. ఈ బిర్యానీని ఎంతోమంది ఎన్నో విధాలుగా చేసిన నా స్టైల్లో నేను చేసినప్పుడల్లా ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాను. నాకున్న తక్కువ టైంలో పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. బిర్యానీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒకవేళ మీరు బిర్యానీ ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే ముందు రోజే చేసి పెట్టుకోండి. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. బిర్యానీకి తగ్గట్టుగా ఇలా పెద్ద పెద్ద పీసెస్గా చేసుకోవాలి. బోన్ పీసెస్కి మాత్రం మంచిగా ఘాట్లు పెట్టించండి. 3 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఒక చెక్క నిమ్మరసం తీసుకొని గింజలేమి లేకుండా తీసేసి బాగా కలిపి పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్ల కారం అయితే కేజీ చికెన్కి సరిపోతుంది. ఒకవేళ కారం ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం తగ్గించి తీసుకోండి. మళ్ళీ మనం స్పైసెస్ యాడ్ చేస్తే కారం ఎక్కువైపోతుంది. 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా, 1 స్పూను పసుపు వేసుకొని బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. బిర్యానీ కోసం అయితే కొత్తిమీర, పుదీనా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి వీటిని 1 అవర్ ముందే కట్ చేసి పెట్టుకుంటే పెద్దగా హడావిడి లేకుండా అలసిపోయినట్టుగా ఉండదు. మళ్ళీ అన్నీ ఒకసారి చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. చికెన్లోకి అయితే కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, స్పైసెస్, 4 లవంగాలు, 4 దాల్చిన చెక్కలు, 4 యాలకులు, 1 మరాఠీ మొగ్గ, అలాగే 2 కప్పుల పెరుగు వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. స్పైసెస్ గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా యాడ్ చేస్తే కూడా మళ్ళీ రైస్లో వేస్తాం కాబట్టి బాగా ఘాట్ అయిపోతుంది. కేజీ చికెన్కి సరిపోయేంతనే వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి. దీన్ని ఖచ్చితంగా ఒక 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచాలి. అప్పుడే మసాలా బాగా పడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టే ముందు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ 2 కప్పులు తీసుకున్నాను నేనైతే కేజీ చికెన్కి. అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవి కొత్త బియ్యం. ఒకవేళ మీరు పాత బియ్యం తీసుకుంటే మాత్రం కేజీకి తక్కువ తీసుకోండి, ఎందుకంటే పాత బియ్యం బాగా ఒదుగుతాయి కదా. బాస్మతి రైస్ని ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక ½ an hour అయితే సరిపోతుంది. ఎక్కువ నానినా కూడా రైస్ విరిగిపోతూ ఉంటాయి. బియ్యం నానిన తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ తీసుకోండి. ఈ కొలత అయితే సరిపోతుంది. ఇప్పుడు వాటర్లోకి అయితే 4-5 బగారాకులు, 4 లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, మరాఠీ మొగ్గ, అలాగే షాజీరా, సాల్ట్ ఎక్కువగా తీసుకోండి. టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పిసం అనిపించాలి. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోండి. అలా చేస్తే కొంచెం రైస్ పొడి పొడిగా అతుక్కోకుండా వస్తుంది. ఈ నీళ్లు బాగా మసిలిన తర్వాత అప్పుడు రైస్ యాడ్ చేసుకొని రైస్ 80% కుక్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని బయటికి తీసి దానిలో కొద్దిగా ఒక లేయర్ వేస్తూ ఉండాలి. 2 లేయర్లు వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా నెయ్యి చల్లుకొని మళ్ళీ రైస్ వేసుకుంటూ అలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా చేసుకునేటప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్లోనే ఉంచుకోండి. కింద ఉన్న రైస్ ఉడుకుతూనే ఉంటుంది, ఇదైతే వేసుకుంటూనే ఉండాలి. ఫైనల్గా రైస్ పైన మాత్రం బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మీకు నెయ్యి ఫ్లేవర్ బాగా నచ్చితే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని, అలాగే ఫుడ్ కలర్స్ ఆరెంజ్, అలాగే ఎల్లో తీసుకున్నాను. ఎల్లో కలర్ అయితే పసుపు వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు హెల్తీగా తీసుకోవాలనుకునే మాత్రం కుంకుమ పువ్వు వాటర్ యాడ్ చేసుకోండి. దమ్ పెట్టుకునే గిన్నె మాత్రం చాలా మందంగా ఉండాలి. ఒకవేళ పల్చగా ఉండే గిన్నె తీసుకుంటే మాత్రం డైరెక్ట్ స్టవ్ మీద కాకుండా పెంక పెట్టుకొని పెంక మీద గిన్నె పెట్టండి. మూత బరాబర్ ఉంటే మాత్రం మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టేసేయండి. వాళ్ళకి ఎయిర్ గ్యాప్స్ ఉంటే మాత్రం ఇలా గోధుమ పిండి వేసుకొని గిన్నె చుట్టూ పెట్టి తర్వాత మూత పెట్టి బరువు పెట్టాలి. ఈ దమ్ బిర్యానీకి అయితే ఖచ్చితంగా 35 minutes పడుతుంది. 35 minutes తర్వాత అడుగు వరకు ఏదైనా గంట పెట్టి చూస్తే తడి వస్తే మాత్రం ఇంకా టైం పడుతుందని, పొడిగా ఉంటే మాత్రం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీయకుండా 15 నిమిషాలు అలాగా ఉంచాలి. మొత్తం 45 minutes పడుతుంది అనమాట. సైడ్స్ అన్ని లూజ్ చేసుకొని వేడి బిర్యానీ సర్వ్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎప్పుడు చేసినా ఇలా కొలతలతో చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వండి.